కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు చేయడానికి రేపటి నుండి అనగా 28 తారీఖు గురువారం నుండి వచ్చే నెల 6వ తారీఖు వరకు అంటే దాదాపు 10 రోజులు. ఈ 10 రోజుల్లో అర్హులందరూ దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు 2 దగ్గర పెట్టుకుని మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన ఫాము మీకు దొరుకుతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి దానికి కూడా సమయం ఉంది. ఈ 10 రోజులే కాకుండా మీరు ఈ 10 రోజుల్లో చేసుకోలేకపోతే 10 రోజుల తర్వాత కూడా మీకు అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రతి పేద ప్రజలకి ఈ 6 గ్యారంటీలు అందుతాయి. ఈ 6 గ్యారంటీలకు గాను ఒకే ఫామ్ ఉంటుంది, 4 పేజీలది. ఆ ఫామ్లోని నింపాల్సి వస్తుంది. ఆ ఫామ్ ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం చేస్తాము. అలాగే ఆ ఫామ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. మనకి ఫామ్లో ఇది మొదటి పేజీ అండి. ఈ మొదటి పేజీలో కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దరఖాస్తులో ముందుగా నింపాలి. వాళ్ళ ఫోటో పెట్టాలి. ముందు ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఇంటి యజమాని పూర్తి పేరు, స్త్రీ అయితే స్త్రీ, పురుషులైతే పురుషులు, మీ ఏ కులం అయితే ఆ కులంకి సంబంధించిన కులం రాయండి. అలాగే పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, వృత్తి వ్యవసాయం అయితే వ్యవసాయం, ఇంకేదైనా పని చేసుకుంటే ఆ పనికి సంబంధించిన వివరాలు రాయండి. అలాగే కింద మీరు ఏదైతే ఈ ఫామ్లో పైన రాసిన మీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆయన పేరు కాకుండా ఆయనకు సంబంధికులు కొడుకు కానీ, కూతురు కానీ, తండ్రి కానీ, అమ్మ కానీ, ఇలా అందరి వివరాలు, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, స్త్రీ పురుషులు, మీకు ఎలాంటి సంబంధం ఉంటుందో ఆ సంబంధానికి కొడుకు కూతురు లాంటి పూర్తి పేరు. ఇది మొదటి పేజీ. రెండవ పేజీకి వచ్చేసరికి మనకు మొట్టమొదటి గృహలక్ష్మి పథకం ఉందండి. ఈ గృహలక్ష్మి పథకంలో మీ ఇంట్లో పెన్షన్ కాకుండా 2500 అర్హులు ఉన్న వారికి టిక్ చేయండి. ఇది మొత్తం టిక్ చేయడమే ఈ ఫామ్ అంతా. రెండవది గ్యాస్ సిలిండర్ ఉంటే టిక్ చేయండి. బుక్ నంబరు, గ్యాస్ సిలిండర్కి సంబంధించిన బుక్ నంబరు, అలాగే గ్యాస్ సిలిండర్ ఏ కంపెనీకి సంబంధించింది, హెచ్పి అయితే హెచ్పి, ఇండియన్ అయితే ఇండియన్. ఇందులో సంవత్సరానికి మీరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనేది కూడా తప్పకుండా రాయండి. ఇది కంపల్సరీ చూసి రాసుకోండి. అలాగే రెండవది రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకంలో భాగంగా రైతుకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు. అయితే మీరు సొంత భూమి ఉంటే రైతు అని టిక్ చేయండి. సొంత భూమి లేకుండా కౌలు చేస్తే కౌలు రైతు అని టిక్ చేయండి. అలాగే పట్టా పాస్ పుస్తకం నంబరు, ఇందులోనే సాగు చేస్తున్న భూమి వివరాలు, వ్యవసాయ కూలీలకు సంబంధించి ప్రతి ఏటా 12,000 రూపాయలు ఉంది. కూలీలకు మాత్రమే ఇది. భూమి లేని వారికి, ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే టిక్ చేయండి. ఉపాధి హామీ కార్డు లేని వాళ్ళకు అనర్హులు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళ పథకం.
ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. ఇల్లు లేని వారికి మీరు ఇది టిక్ చేసుకోండి. అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. నిజంగా అమరులైన కుటుంబాలు అంటే తెలంగాణ కోసం ఉద్యమంలో పోరాడిన వాళ్ళకు మాత్రమే ఇది. అలాంటి వారు ఉంటే ఈ పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో కింద. ఎందుకంటే ఇది పక్కాగా ఫుల్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నింపండి. ఎందుకంటే అప్పుడు అరెస్ట్ అయ్యి ఎఫ్ఐఆర్ అవన్నీ కేసులు అయినకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని నింపాల్సి వస్తుంది. మరో పథకం గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం 100 యూనిట్లు అయితే 100 యూనిట్లు, 100 నుంచి 200 యూనిట్లు అయితే 200 యూనిట్లు, 200 పైన యూనిట్లు అయితే 200 పైన, మూడిట్లో ఏదో ఒకటి టిక్ చేయండి. మీరు ఇంటి పరిస్థితులు వాడుకున్న దాన్ని బట్టి ఈ మూడింట్లో ఏదో ఒకటి టిక్ చేయండి. అలాగే మీకు ఎన్ని మీటర్లు ఉన్నాయి అనేది కూడా కింద కనెక్షన్ల సంఖ్య అని ఉంది. 1 మీటర్ ఉంటే 1, 2 ఉంటే 2, ఇది ఒకటి. అలాగే చేయూత పథకం. చేయూత పథకం కింద ప్రతి నెలకి 4,000 పెన్షన్. అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయలు. దివ్యాంగులు కానీ అలాగే చేయూత పథకం కింద కానీ 4,000, 6,000 వచ్చేవాళ్ళు సపరేట్గా దీనికి నింపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళకు మాత్రమే ఇది, పాత వాళ్ళకి యథావిధిగా వస్తుంది. కొత్త వాళ్ళు నింపుకునే వాళ్ళు దివ్యాంగులు ఈ సదరం సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. దీనికి వృద్ధాప్య పెన్షను, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, అలాగే ఒంటరి మహిళ, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, అలాగే పైలేరియా బాధితులు, బీడీ టేకేదారు, జీవన వృత్తి, ఇలాంటి వారు అర్హులు. అయితే ఈ కింద ఇచ్చిన ఈ ఆప్షన్లలో మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. అప్పుడే మీరు అర్హులు అవుతారు. చివరి పేజీ వచ్చేసి మీరు ఈ పథకాలన్నిటికి గాను ఆధార్ కార్డ్ జిరాక్స్. అంటే మీకు తెల్ల రేషన్ కార్డులో మీరు ఫోటోతో సహా ఎంతమంది ఉంటారో అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్, అంతమంది తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. కింద మీరు వివరాలన్నిటికి గాను సంతకము, పేరు, తేదీ రాసేసేయండి. అలాగే ప్రజాపాలన దరఖాస్తు రసీదు. అంటే మీకు అక్కడ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళు సంతకంతో సహా వాళ్ళ పేరు, వాళ్ళ హోదా, మీకు ఈ అప్లికేషన్కి సంబంధించిన మీకు ఈ రసీదు ఇస్తారు. ఈ రసీదు మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. దీంట్లో కూడా కొన్ని వివరాలు నింపవలసి ఉంటుంది. ఆ యజమానికి సంబంధించిన పేరు, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఇవన్నీ మొత్తం 5 పథకాలకు గాను టిక్ ఎంత అర్హులు ఉన్నారో అది దానికి టిక్ వేసి ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.